అందరికీ జై శ్రీరామ్. నేను ఆకుల సంతోష్ కుమార్, ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ విజయభయం జనరల్ సెక్రటరీ. ఈ వీడియో చేయడం మొదటి కారణం, మన 2014 నుంచి 2024 వరకు మన దేశంలో ఏమేమి అభివృద్ధి పనులు జరిగినాయో కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. దానిలో మొదటిది మన ఆరోగ్యం. మనకు 2014లో మన దేశంలో ఎయిమ్స్ హాస్పిటల్ 7 సంఖ్యగా ఉండేవి. అవి ఈరోజు చూసుకుంటే మనము 22 సంఖ్యగా మారడం జరిగింది. దాంతోపాటు మెడికల్ కాలేజీలు 2014లో 384 మెడికల్ కాలేజీలు మనకు అందుబాటులో ఉండేవి. అవి ఈ రోజుకి వచ్చేసరికి 700కు పైగా మెడికల్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. దాంతోపాటు మన దేశంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ మన 74 ఎయిర్పోర్ట్లు మనకు అందుబాటులో ఉండేవి. అవి ఈరోజు 150 ఎయిర్పోర్ట్లు విస్తరించడం జరిగింది. దాంతోపాటు మన ట్రైన్స్ విషయంలో చేసే మెట్రో ట్రైన్స్ మన దేశంలో 2014లో 5 సంఖ్యగా ఉండేవి. కానీ ఈ రోజుకి వచ్చేసరికి అవి 22 సంఖ్యగా మారాయి. దాని వందే భారత్కి వచ్చి ఆలోచిస్తే 2014 మన వందే భారత్ లేవు, 0 సంఖ్యగా ఉండేవి. కానీ ఈరోజు 41 వందే భారత్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. దాంతోపాటు నేషనల్ హైవేస్ 2014లో 93,000 కిలోమీటర్లు మన దేశంలో నేషనల్ హైవేస్ అందుబాటులో ఉండేవి. అది ఈరోజు 1,50,000 కిలోమీటర్లకి విస్తరించడం జరిగింది. రూరల్ రోడ్స్ విషయంలో ఆలోచిస్తే మనము మన దేశంలో 2014లో 3,20,000 కిలోమీటర్లు మనకు అందుబాటులో ఉండేవి. కానీ దానికి అధికంగా 3,75,000 కిలోమీటర్లు పొడిగించడం జరిగింది. ఇవన్నీ మన దేశ అభివృద్ధి కార్యక్రమాలు 10 ఏళ్ళ ఇవి నరేంద్ర మోడీ గారి చెందినవి. మనం ఈసారి వచ్చే మన ఎలక్షన్స్లో నరేంద్ర మోడీ గారికి ఓటేసి మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కావాలని 3వ సారి అనుకుంటూ ముగిస్తున్నాం. జై శ్రీరామ్, జై హింద్. రైట్.